చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ యొక్క ఉదయకాల పిల్లలో తండ్రి, మీ బిడ్డలమైన మేము మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించగలిగే భాగ్యమును, ధన్యతను, కృపను మీరు మాకు ఇచ్చిన విధానానికై వందనాలు తండ్రి. మోకరించిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ముఖ్యంగానైనా మీ మాటలు వింటుండగా సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరికుడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఒక చక్కటి విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే ముఖ్యమైన అంశము, ప్రయాణికుడా నీ ప్రయాణం ఎక్కడికి. ప్రభునందు ప్రియులారా, ప్రయాణికుడు లేదా ప్రయాణికులు, ఈ ప్రయాణికులు అన్నవారు ప్రయాణికులు అని ఎవరిని పిలుస్తారు అంటే, ఒక చోట నుండి మరో చోటికి వెళ్ళేవారినే ప్రయాణికులు అంటారు. ప్రత్యేకంగా అక్కడక్కడ రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు వెళ్ళవలసిన బస్సు ఇన్ని గంటలకు వస్తుంది, మీరు వెళ్ళవలసిన ట్రైన్ ఇన్ని గంటలకు వస్తుంది అని మనం ప్రకటనలు కూడా వింటుంటాం. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయాణం భూమి మీద మరో చోటికి చేరే ప్రయాణం కాదు. భూమి మీదకు మనమందరం కూడా ప్రయాణం చేసి వచ్చిన వారం. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రయాణికులు, ప్రయాణం చేసి వచ్చాం. తండ్రిలో నుండి తల్లిలోనికి ప్రయాణం చేశాం, తల్లిలో నుండి భూమి మీదకు ప్రయాణం చేశాం, భూమి మీద నుండి మరలా బాల్యము, యవనము, వృద్ధాప్యం, ఇదేంటిది? ఇది కూడా ప్రయాణం. ఈ మానవ జీవితం అన్నది ఏంటంటే ప్రియులారా, ఒక ప్రయాణం. ఎవరి ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలీదు, ఎవరి ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందో తెలీదు. మొత్తానికి మనమందరం కూడా ప్రయాణికులమే. భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ప్రయాణికుడే. ప్రయాణికుడైన మనిషి ప్రయాణములో ఉన్నానని ఎరిగి ప్రయాణికుడిగానే ఉండాలి. ప్రయాణికుడిగా ఉంటేనే అతనికి ఉత్తమం. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ప్రయాణమును కొన్ని సందర్భాలలో కొంతమంది ద్వారా మనకు నేర్పించాడు. ఏంటి? కొంతమంది ద్వారా ఏం నేర్పించాడు అని ఆలోచిస్తే ప్రియులారా, ఒకసారి గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాముతో మొట్టమొదటిసారిగా ప్రయాణం ప్రారంభింపచేశాడు. ఏంటి ఆ ప్రయాణం? భూ సంబంధమైన ప్రయాణం. నాయనా, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, నేను చెప్పిన ప్రదేశానికి నువ్వు ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణములో నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే, నా బంధువులను, నా అక్క చెల్లెండ్లను, నా యొక్క తల్లిదండ్రులను నేను ఎంత మాత్రమును ప్రేమించకూడదు. ఎందుకంటే నేను ప్రయాణికుడను. నేను ఇక్కడి నుండి దేవుడు ఎక్కడికైతే చెప్పాడో అక్కడికి ప్రయాణము చెయ్యవలసిన వాడను. నేను అక్కడికి ప్రయాణం చేయాలి, అక్కడికి ప్రయాణం చెయ్యాలని చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అబ్రహాము గారితో దేవుడే అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నాయనా, నేను చూపించే ప్రదేశానికి నువ్వు బయలుదేరు.
నేను చూపించే ప్రదేశానికి బయలుదేరు అన్నాడు. బయలుదేరమని చెప్పాడు. బయలుదేరమని ఈయన బయలుదేరి ఈయన చేసినటువంటి ప్రయాణాలు మనం ఆలోచిస్తే పిల్లరా, ఇవి విశ్వాస ప్రయాణాలు, విశ్వాసి చేయవలసిన ప్రయాణం. విశ్వాసులు మీరు ఆలోచించారా? అబ్రహాము గారు బయలుదేరారు. అబ్రహాము గారు బయలుదేరితే అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. అయితే మా నాన్న ప్రయాణం యాకోబుకి అర్థమైంది. ఏమర్థమైంది యాకోబుకి? మా నాన్న ప్రయాణములోనే ఉన్నాడు, మా తాతగారు కూడా ప్రయాణంలో ఉన్నారు. అయితే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళవలసిన ఒక యాత్రికులం లేక ఒక ప్రయాణికులం అన్నాడు. ప్రయాణికులమని చెప్పి మరి తన అబ్రహాము గారి మనవడైన యాకోబు గారు ఏమంటున్నారో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 ఏండ్లయ్యా. నేను యాత్ర చేశాను. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 అంటున్నారు. ఎవరు అడిగారు ఇక్కడ? ఫరో గారు అడుగుతున్నారు. ఎందుకంటే యోసేపు గారు అప్పటికే ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఒక్కసారి 130 సంవత్సరాలు బ్రతికినటువంటి ఒక పెద్ద మనిషిని చూసి అడుగుతున్నాడు, ఏమండి యాకోబు గారు మీకు వయసు ఎంత ఉంటుందంటే ఆ యాకోబు గారు అంటున్నారు, ఏమండి నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. అయితే నేను జీవించిన కాలం మాత్రం కొద్దిగానే. దేవుడు నాకైతే జీవితకాలం ఇచ్చాడు. ఈ జీవితకాలంలో నేను యాత్రలు చేశాను. నా జీవితం అంతా ఎలాంటి తెలుసా? ఒక యాత్ర. ఈ బ్రతుకేంటి? యాత్ర. ఈ లోకములో మనిషి బ్రతుకుతున్నాడు యాత్ర. పడుకుంటున్నావా? యాత్రలో ఉన్నావు. కూర్చున్నావా? యాత్రలో ఉన్నావు. ప్రార్థనలో ఉన్నావా? యాత్రలో ఉన్నావు. అన్నం తయారు చేసుకుంటావా? యాత్రలో ఉన్నావు. మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఈ మధ్యకాలం ఉంది కదా, ఈ మధ్యకాలం అంతా భూయాత్ర. ఇది యాత్ర. జీవితమే ఒక యాత్ర. ఈ బ్రతుకు కాలమే ఒక యాత్ర అంటున్నారు. ఆయన ఆయుష్కాలాన్ని ఫరో గారు అడిగితే యాకోబు గారు ఏమంటున్నారు? ఏమంటారంటే నేను యాత్ర చేశాను, నేను జీవించాను అనటం లేదు, నేను బ్రతికాను అనటం లేదు, నేను యాత్ర చేశానయ్యా. నేను యాత్ర. నా బ్రతుకంతా ఒక యాత్ర. నేను యాత్రికుడను. యాత్రికులైన వారు అబ్రహాము యాత్రికుడే, ఇస్సాకు యాత్రికుడే, యాకోబు గారు కూడా యాత్రికుడే. యాకోబు గారు కూడా యాత్రికుడే. యాకోబు తర్వాత మరొక అతను వచ్చాడు. అతను ఏమంటున్నాడు మనం ఒకసారి చూద్దాం గ్రంథాన్ని. 119వ కీర్తన 54వ వచనం. యాత్రికుడనైన నేను. ఎవరంటున్నారు ఈ మాట? దారిలో పోయే దానయ్య అనలేదు. ఎవరంటున్నారండి? రాజైన దావీదు గారు అంటున్నారు. రాజైన దావీదు గారు ఏమంటున్నారు? నేను ఎవరిని? నేను యాత్రికుడను. రాజు అంటున్నాడు, నేను యాత్రికుడను కాదు, నేను స్థిరస్థుడను, ఇక్కడే నేను స్థిరంగా ఉంటాను అనలేదు. యాత్రికుడనైన నేను నా బసలో నేను ఉంటున్నటువంటి స్థలంలో పాటలు పాడుకుంటున్నానయ్యా. అయితే ప్రియులారా ఆలోచించారా? ఇక్కడ మనం గమనిస్తే విశ్వాసులైన వారికి వారి జీవితం ఏమని అర్థమైందంటే ఒక యాత్ర. అబ్రహాం గారిని అడిగితే ఏంటండి మీకు జీవితకాలం ఏంటంటే నా జీవితం ఒక యాత్ర. ఇస్సాక్ గారిని అడిగితే ఏంటండి మీ జీవితం అంటే నా జీవితం అంతా కూడా యాత్ర. యాకోబు గారిని అడిగితే
యాకోబు గారు కూడా నా జీవితం అంతా యాత్ర. దావీదు గారిని అడిగితే దావీదు గారు కూడా అంటారు, ఏమంటారు తెలుసా? ఏమంటారు? నేను యాత్రికుడను. నేను యాత్ర చేసిన సంవత్సరాలు నేను యాత్ర చేస్తున్నాను అంటే ప్రయాణములో ఉన్నాను. నేను యాత్రికుడనైన నేను యాత్రికుడిగానే ఉండాలి. ప్రయాణికుడు ఎంతసేపు ఉన్న బస్టాండ్లో కూర్చొని సీటు వదిలిపోవలసిందే తప్ప సీటే నాదని చెప్పి నట్టుబొట్లు ఉచ్చుకొని తలపైన పెట్టుకొని పోవడానికి వీలు లేనే లేదు. బస్సులో ఎక్కిన తర్వాత ఉదయం మొదటిసారి బస్సు వచ్చినప్పుడు ఈ సీట్ నాదని ఒకడు అంటాడు, అక్కడ దిగిపోతాడు. మరలా వస్తుంది బస్సు, వస్తుందా కదా? రెండోవాడు అంటాడు నాది అంటాడు, మూడోవాడు అంటాడు నాదంటాడు, నాలుగోవాడు అంటే నాదంటాడు. బస్సు 10 సార్లు తిరిగితే 10 మంది నాది అంటారు. కానీ ఎవరిది కదా సీట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆర్టీసీ డిపోకి. బస్సు వెళ్ళిపోతే బస్సులో సీటు కూడా వెళ్ళిపోతుందా? కానీ నాది 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 అనుకున్నారు, కానీ ఆ సీట్ ఎవరిది కూడా వాళ్ళది. జస్ట్ 1 అవర్, జస్ట్ 2 అవర్, జస్ట్ 4 అవర్, జస్ట్ 10 అవర్, జస్ట్ 24 అవర్, వారి యొక్క ప్రయాణాలను బట్టి. మనిషి కూడా ఈ భూమి మీద నాది ఏది? ఇల్లు నాది, పిల్లలు నాది, బంగారం నాది, ఎండి నాది, వజ్రాలు నాది, ఆస్తి నాది, అన్ని నాది అనుకొని ఏది నీది కాకుండా నువ్వు వెళ్ళిపోతున్నవే. మన తాత అన్నాడు ఇది అంతమందేరా అన్నాడు. మన తాత ఏం పట్టుకొని పోలేదు. ప్రియులారా, మనము భూమి మీద పుట్టిన మనమందరం కూడా కొంతకాలం యాత్రికులుగా బ్రతకాలి. కొంతకాలం యాత్ర చేయటానికి వచ్చాం. పిక్నిక్, ఒక మాటలో చెప్పాలంటే భూలోకానికి ఎందుకు వచ్చాము? పిక్నిక్ లాంటిది భూలోక జీవితం. ఈ భూలోకంలో మనిషి ఆస్తంటూ, సంపాదనంటూ, సందడంటూ భూమి మీద 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్ని హంగులు, ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని గొడవలు, ఎన్ని చిత్రాలు, ఎన్ని విచిత్రాలు, ఎన్ని వేషాలు, ఎన్ని మోసాలు. చూడండి, ప్రయాణికులమైన మనము తెలుసుకోవలసింది, ప్రయాణికులైన ప్రతి ఒక్కరూ ఎరగవలసింది ఏంటండి? ప్రయాణికులు ఎరగవలసినది ఏమిటి? ప్రయాణికుడైన వారు తెలియవలసింది నానాలి, నేను యాత్రికుడను, నేను ప్రయాణికుడను, నేను భూలోకములో ప్రయాణములో ఉన్నాను. నా బ్రతుకంతా ఒక ప్రయాణం, ఒక యాత్రని భక్తులే ఒప్పుకున్నారు. మేము యాత్రలో ఉన్నామని భక్తులే ఒప్పుకున్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే యాత్రికులు ఎవరండి? ఎవరు? భూమి మీద వచ్చిన వాళ్ళందరూ కూడా మనమందరూ ఎవరము? యాత్రికులం. మన యాత్ర ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి కూడా తెలియదు. యాత్ర ముగిగానే మనం ఏడుస్తుంటాం. ఏం చేస్తామండి? ఎవరైనా మనం మరణించారనుకో వాళ్ళ యాత్ర ముగిసింది అని అర్థం. యాత్ర ముగిస్తేనే మరణం వస్తుంది. యాత్ర ముగియకపోతే మరణము రాదు ప్రియులారా. యాత్ర ముగియగానే మరణం వస్తుంది. యాత్ర ముగియగానే ఏం చేస్తున్నాడు? మనము ఏడుస్తున్నాం. అమ్మ మమ్మల్ని వదిలిపెట్టిపోతివా, నాన్న మమ్మల్ని వదిలిపెట్టిపోతివా, చిన్నక్క మమ్మల్ని వదిలిపెట్టిపోతివా, ఎంత పని చేశావు అని అంటారా? ఖచ్చితంగా అంటారు ప్రియులారా. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాత్రికులం. మనం ఎవరమి? యాత్రికులం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పెద్ద తమ్ముళ్ళం నుండి ఆదోనికి ప్రయాణం చేయాలి. ఎవరు? మనమే. ప్రయాణం చేయాలన్నప్పుడు కోసిగిలో కొంతమంది ఎక్కింటారు, బాపుల దొడ్లో కొంతమంది బస్సులో జాయిన్ అయి ఉంటారు, పెద్ద తుమ్మడంలో, కుప్పగల్లులో అలాగే ఎక్కిపోతారు. పెద్ద తుమ్మడంలో ఎక్కి కుప్పగల్లో దిగాడు అనుకో, దిగేటప్పుడు ఏడుస్తావా? చెప్పండి, ఏడుస్తారా? మీరెవరైనా బస్సు ఎక్కిన వాళ్ళని దిగేటప్పుడు మీరు ఏడుస్తారా? ఏడుస్తారా?
ఏడవరండి. ఏడుస్తారా? ఏడవలేరు. ఎందుకు? ఆయన స్టేజ్ వచ్చింది ఆయన అంతే. భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రయాణికుడు, భూమి మీదకు వచ్చిన ప్రతి యాత్రికుడు, ఈ ప్రయాణికుడైనటువంటి ఇతనికి ఎప్పుడు మరణం వచ్చిందో అప్పుడు స్టేజ్ వచ్చిందని అర్థం. ఏదండి? మరణం వచ్చిందా, స్టేజ్ వచ్చింది. స్టేజ్ రాగానే ఏం చేయాలి? దిగిపోయాడు కదా అంటాం మనము. మా అప్ప బంగారయ్యాడు, మా అప్ప అట్లే ఫొండుకున్నట్లున్నాడు అప్ప అంటారు. మా అప్పని అట్లే షర్టు మీద ఫొండని తెంపినట్లుండదమ్మా మా అప్పని అంటారా? లోకోక్తి, లోక సామెత. ఇంకొక పక్కన ఏమంటారు, అవి ఊకే ఉండకే, దేవుడు పనికొచ్చే ఫొండనే తెంపేది, మనం కూడా పనికొచ్చే కట్నే కదా నరికేది. ఇలాంటి సామెతలు ఉన్నాయండి. ఇవి పనికొస్తాయా? ఇవి ఉపయోగకరమైనవా? దేవుడి వాక్యంతో పోల్చదగినవా? మనిషి జీవితంతో పోల్చదగినవా? ఆలోచించాలి ప్రియులారా, గమనించాలి. ఏంటి గమనించవలసింది? ఏమిటి ఆలోచించవలసింది? నా స్టేజ్ వచ్చింది, నేను దిగిపోతున్నా. ఏది? నా స్టేజ్ వచ్చింది, నేను దిగిపోతున్నా. స్టేజ్ వచ్చింది, స్టేజ్ రాగానే దిగిపోవాలి. ఏది? బస్సు నుండి దిగిపోవాలి, నువ్వు లోకము నుండి దిగిపోవాలి. బస్సు నుండి దిగిపోతాం కిందకి, మనము లోకము నుండి శరీరము నుండి వెళ్ళిపోవాలి. అయితే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యాత్రికుడే, ప్రతి మనిషి ప్రయాణికుడే. ప్రతి మనిషి యాత్రికుడే, ప్రయాణికుడే అయినప్పుడు యాత్రికుడు ప్రయాణికుడు అయినవాడు ఎలా ఉండాలి? అంతే కదండి. ఎలా ఉండాలి ప్రయాణికుడు? ఎలా ఉండాలండి? ప్రయాణికుడు ఎలా ఉండాలి? ప్రయాణం చేసేవాడు ఎలా ఉండాలంటే కొత్త అంగి, కొత్త ట్రౌజర్ వేసుకొని పోతే ఎక్కడో ప్రయాణం ఉంది అనుకుంటారు. పాతది కట్టబడిన వేసుకొని ఉంటే కనుక ఎవరికి పోతావు అంటారా? ఎవరు కూలిపోతావు అంటారా? మొత్తానికి ఈయన ఊరికి పోయేది ఎక్కడ లేదు అని అర్థం అనమాట దానికి. ఇప్పుడు ప్రయాణికుడైన వాడు ఎలా ఉండాలంటే మంచి డ్రెస్ వేసుకోవాలి, బాగా నెత్తికి నూనె వేసుకోవాలి, మాకు పౌడర్ వేసుకోవాలి, బాగా వేసుకుంటే చేతిలో సెషన్స్ పట్టుకుంటే ఏమో బాగా ఎక్కడ లేచివే అంటారు. అంతే కదా ప్రియులారా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రయాణికుడికి ఇప్పుడు ఈ భూమి మీద ప్రయాణికుడికి ఉండవలసింది ఏంటంటే మంచి అంగి, ఒక చేతిలో సంచి, ఛార్జ్కి డబ్బులు, ఇవి ఉంటే చాలు. మరి పరలోక ప్రయాణికుడికి ఏముండాలి? తెల్లబట్లు, సంచి ఉంటే సరిపోతుంది? ఏముండాలి? ఏముంటే సరిపోతుంది అని మనం గ్రంథాన్ని చూస్తే పిల్లరా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక మీరు, పేతురు గారు మాట్లాడుతున్నారు, మీరు పరదేశులు యాత్రికులు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి మాట? ఎవరి గురించి? క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి ఆయా దేశాలను నుండి చెదరిపోయి వచ్చినటువంటి వారు ఎవరి గురించి చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఒకటి చదవండి. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా అన్ని దేశములలో చెదిరిన వారిలో యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. అయ్యా మీరు చెదిరిపోయారు. గలతి, ఫిలిప్పు, ఏపెసి ఈ ప్రాంతాలన్నింటిలో చెదిరిపోయారు కదా. చెదిరిపోయినటువంటి వారందరికీ వ్రాస్తున్న ఉత్తరం, ఒక్క మాటలో చెప్పాలంటే యాత్రికులకు రాస్తున్న ఉత్తరం. ఏది? పేతురు గారు రాస్తున్న మొదటి ఉత్తరం. పేతురు గారు మొదటి ఉత్తరం రాస్తూ ఆయన 11వ వచనంలో మాట్లాడుతున్నాడు, 2:11 మాట్లాడుతున్నాడు.
మీరు పరదేశులు. మీరెవరు? చచ్చిపోయినప్పుడు కాదు, పరదేశులము ప్రియులు అని పాడటం కాదు, బతికున్నప్పుడు పాడాలి. పడుకునేటప్పుడు పాడుకొని పడుకోవాలి, లేచేటప్పుడు పాడుకొని లేవాలి. బతికున్నప్పుడు మనం ఆలోచించే బ్రతికున్నప్పుడు ఎప్పుడు పాడం? బతికున్నప్పుడు పడితే సచ్చినప్పుడు పడితే నోరు ముయ్యి అంటాం మనం. వాడు బతికున్నప్పుడు పాడితే విని మారుతాడు అంటారు కదా. చచ్చిపోయినప్పుడు శవాన్ని మెడ మీద వేసుకొని ధనధాన్యంబులు తరగకమ వాడు వింటాడా? వాడు అనుకుంటే ఒరే దరిద్రుడా, నేను బతుకున్నప్పుడు వాడింటే నేను మారేవాడినేమో కదా, చచ్చినప్పుడు పాడతావు రే దొంగ సచ్చినోడా. సంఘాల్లో ఎలా ఉన్నట్టే పుట్టినప్పుడు ఒక పాట, చచ్చినప్పుడు ఒక పాట, బతికినప్పుడు ఒక పాట. ఈ దరిద్రాలు ఉన్నాయి. ప్రతి మనిషి బ్రతికున్నప్పుడు పాడవలసిన పాట ఏది? పరదేశులమో ప్రియు. దినా పడుకోవాలా? ఎందుకు? అది తెలియదు కదా. లేకుంటే ఇల్లు కడదామా, మేడ కడదామా, మిడ్ది కడదామా, అది కొందామా, ఇది కొందామా, ఇది ఉంది అంతే కదా. ఏది కడదాం, ఎంత సంపాదిద్దాం, ఎంత కూడబెడదాం. ప్రపంచ పటం పైన నిద్రపోవాలనుకున్న ద గ్రేట్ పొట్టివాడైన గట్టివాడు ఎవరు? అలెగ్జాండర్ చక్రవర్తి ఏమైపోయాడు చెప్పండి? ప్రపంచ దేశాలన్నిటిపై దండయాత్ర చేసి జయిస్తూ వచ్చినవాడు పట్టుకొని వెళ్ళిపోయాడా? ఏం పట్టుకొని పోయాడు? ఏమైనా తీసుకొని పోయాడా? ఏం తీసుకొని పోలేదు. అతనికి తెలియదు. నేను యాత్రికుడను, నేను ప్రయాణికుడను అన్న విషయం ఆయనకు తెలియదు కాబట్టి అందని ద్రాక్షకై ఆశపడ్డాడు. అది అందలేదు. అందకపోతే ఏమనుకున్నాడు? నక్కబావ అనుకుందంట. ఏమనుకుంది నక్కబావ? ద్రాక్ష పైనుంది, ఎగిరింది, అందలేదు, ఎగిరింది, అందలేదు, ఎగిరింది, అందలేదు. అందకపోతే పుల్లుగున్నాయిలే ద్రాక్షలతో మనకెందుకు అనుకుందంట. ఇది అంటే ఎప్పుడైనా మనం అనుకోవాలి, అందని ద్రాక్ష ఎప్పటికీ ఎంత స్వీట్ అయినా ఉన్నది పులిపి అనుకోవాలి. పులుపు అనుకుంటే దానిపైన ఆశ ఉండదు. స్వీట్ అనుకుంటే మనది కూడా ఈ లోకం కాదు, ఈ భూమి మీద ఈ భూలోకం అనే బస్ స్టాండ్. అంతేనా? ఒక మాట చెప్పాలంటే ఏమనుకోవాలి? ఈ భూలోకం అనే బస్ స్టాండులో నువ్వు నేను యాత్రికులమైన మనము యాత్రికులమును పరదేశులము ఉన్నారు గనుక మీరు ఏం చేయాలి తెలుసా? మీరు ఏం చేయాలి? మీకేముండాలి? మీకు ఇంతకీ పరలోక ప్రయాణంలో ఉంటున్నటువంటి మీకేముండాలి తెలుసా? ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విడిచిపెట్టాలి. పరలోక ప్రయాణంలో ఉన్న వారికి ఏముండకూడదు? ఏ ఆశలు ఉండకూడదు? పక్కల వాళ్ళు బెండు కమ్ములు చేయించుకుంటారు, నేను చిలకల కమ్ములు చేయించుకుంటానని అదేది? ఏ ఆశ అమ్మ? ఏ ఆశ? శరీరాశ. శరీరానికి అది కావాలనుకుంది. అమ్మ కడలు చేయించుకున్నది, నాన్న కడలు చేయించుకున్నా. చూడు ఎట్లా చెప్పుకున్నది కడాలయ్యమ్మ. ఈయన చేసుకొని ఎన్నోదలే కానీ కడెం కాదు కదా, ఏమేమి ఈయన కానే కానీ నిన్ను ఉని వల్ల ఒక దిక్కునే అమ్ముకొని తిని పాడ గుడుచుకొని బాయా అంటారు కదమ్మా. అంటారనరా? ఖచ్చితంగా అంటారండి. కాబట్టి యాత్రికులమైన మనము ఆత్మకు విరోధంగా ఎలా దేనికండి? ఆత్మకు విరోధంగా శరీరం ఉంది. శరీరానికి కొన్ని ఆశలు ఉన్నాయి. శరీరాశలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి, విసర్జించాలి. శరీరాశ ఏంటి? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, అంతే కదండి. ఏం ధరించుకోవాలంటే ఏం ధరించుకోవాలి? ఆ అమ్మ 1000 రూపాయలు పట్టు చీర కట్టుకునేదే. ఏమన్నా అంటే దీన్ని వగలాతిని మెత్తని చీరలే తెస్తాడు. దీని ఆమె ఇవే కట్టుకున్నా అంటాడు. అటు చూడు ఎంత కట్టుకునే ఎట్లా మురుస్తారు జనాలు. అందరిలో నానసన్నమైపోతాను, అంతే కదా. ఆలోచించండి పిల్లరా. ఉన్నోళ్ళు కట్టుకుంటారు, వాళ్ళ గురించి నీకెందుకు? నువ్వుంటే నువ్వు పెట్టుకో. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరన్నా టికమణి కమ్ములు ఇవన్నీ వేసుకున్నారు అనుకో,
భక్తులు వేసుకోవచ్చు అవి కొన్ని శాతకాలాక. ఏమంటారు? ఉన్నవి ధరించు, లేనివి కోరకు. ఏమంటున్నామా? నీకు మంచి పట్టు చీర ఉందా, ధరించు, లేనిదాన్ని కోరద్దు. మంచి నెక్లెస్ ఉందా, వేసుకో. మరి దొంగలు ఎప్పుడప్పుడు వచ్చి మనకి పెరుక్కొని పోతుంటారు కాబట్టి చూసి ధరించు. లేనిది కోరకు, ఉన్నది ఉన్న దాంట్లో నువ్వు నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ధరించుకో. కానీ ఫుల్ ధరించుకున్నటువంటి వాళ్ళని చూసి నువ్వు అసూయపడద్దు. కాబట్టి ఇదేంటిది? ఆత్మకు విరోధమైన ఆలోచన. ఆత్మకు విరోధమైన ఆలోచనది. ఆత్మకు విరోధమైన ఆలోచనలను ఏం చేయాలి? విడిచిపెట్టాలండి. ఆత్మకు విరోధమైన ఆలోచనలను విడిచిపెడితేనే మనం పరలోకానికి వెళతాం. ఆత్మకు విరోధమైన ఆలోచనలను విడిచిపెట్టలేదనుకో, ఆత్మకు విరోధమైన ఆలోచనలను విడిచిపెట్టకపోతే ఏమవుతామో మనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోవుటకు కారణములేంటి? మతి స్థిమితమా? చెప్పండి. జ్ఞాపక శక్తి లోపమా? యూదా గారికి తన చోటు అంటే తన గమ్యం, తన స్టేజ్, తన చోటికి పోవుటకు ఒక ప్రయాణికుడు తప్పిపోయాడు. ప్రయాణికులు తప్పిపోతే ఏం చేస్తారు? మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు, అమ్మ పలానా అబ్బాయి తప్పిపోయాడు, మా దగ్గర ఉన్నాడు, మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి. ఏది? శరీర ప్రయాణంలో తప్పిపోతే అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఆత్మ ప్రయాణములు తప్పిపోతే అనౌన్స్మెంట్లు ఉండవు. ఉంటాయా? నో అనౌన్స్మెంట్. యూదా ఆత్మీయ ప్రయాణములో ఉన్నాడు. ఆత్మీయ ప్రయాణములో ఉన్న యూదాకు ఏదొచ్చింది? ఏది విసర్జించలేదు? ఆత్మకు విరోధమైన శరీరాశను విసర్జించలేదు. ఆత్మకు విరోధమైన శరీరాశను విసర్జించలేదు కాబట్టి, విడిచిపెట్టలేదు కాబట్టి అతను ఏమైపోయాడు? తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. తన చోటికి పోవుటకు. ఏది తన చోటు? ఏది తన చోటు? ఏది మనుషుల చోటు? యూదా చోటు ఒకటేనా? మన చోటు కాదా? భూమి మీద పుట్టిన మనుషులందరిది కూడా ఏ చోటు? ఏ చోటు నుంచి వచ్చామండి? ఏ చోటు నుండి అయితే వచ్చామో ఆ చోటుకే వెళ్ళాలి. ఏది ఆ చోటు? ఆ చోటు ఏ చోటు? మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు భూమి మీద ఉన్న మనుష్యులందరికీ కూడా నివాసం. ఒక్క మాట చెప్పాలంటే దేవుడి దగ్గరకు వెళ్ళాలి ఇతడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భూయాత్రను ముగించుకొని, ఏ యాత్ర అండి? భూయాత్రను ముగించుకొని, భూమి మీద యాత్రను ముగించుకొని అది ఆత్మగా మరో యాత్ర చేయాలి. ఆత్మగా మరో ప్రయాణం చేయాలి. అది ఎక్కడికి? పరలోకమందున్న మన తండ్రి దగ్గరకు. పరలోకమందున్న మన తండ్రి దగ్గరకు మనం ప్రయాణం చేయాలి. పరలోకమందున్న మన తండ్రి దగ్గరకు మన ప్రయాణమా? లేదా పరలోకపు తండ్రి దగ్గరికి కాకుండా వేరే చోటికి ప్రయాణమా? తప్పిపోయావా? తప్పిపోతే తండ్రి దగ్గరకు చేరలేము. ఈ ప్రయాణంలో తప్పిపోయావా? తప్పిపోతే తండ్రి యొద్దకు చేరలేము. శాశ్వతుడైన దేవుడు మనకు నివాసము. శాశ్వతుడైన దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళకుండా తప్పిపోయామా? తప్పిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? తప్పిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? తప్పిన వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు,
తన చోటికి పోటకు తప్పే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. వారు శ్రేయస్సు కలిగి, ఏ యస్సు? శ్రేయస్సు, శ్రేయస్సు, సుఖం, సంతోషం, ఆనందం, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ భూలోక జీవితమే స్థిరం అనుకుంటూ, శ్రేయస్కరంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా శ్రేయస్సు కలిగి తమ దినాలను గడుపుతారు. సండే వచ్చిందా డిన్నర్, సండే వచ్చిందా ఫ్రెండ్షిప్ డే వచ్చిందా డిన్నర్, మదర్స్ డే వచ్చిందా డిన్నర్, ఫాదర్స్ డే వచ్చిందా డిన్నర్, మ్యారేజ్ డే వచ్చిందా డిన్నర్, అంత శ్రేయస్, ఆనందం. దేవుడా లేడు, వాక్యమా లేదు, దేవుని కోసం బ్రతకడమా లేదు, దేవుని పని లేదు, నా పని ఎప్పుడు? 24 hours నీ పనేనా? నెలకు 30 రోజులు నీ పనేనా? సంవత్సరానికి 365 రోజులు నీ పనేనా? అయితే నీ పని పట్టే రోజు ఒక రోజు ఉంది. నువ్వు శ్రేయస్కరంగా, శ్రేయస్సు కలిగి నీ దినాలను నువ్వు గడుపుచున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుచున్నావు. శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. దారి తప్పిన వాళ్ళంతా ఒక క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతారు. అంటే దారి తప్పిన, త్రోవ తప్పిన వారందరూ వెళ్ళే ప్రదేశమే పాతాళం. యాత్రికుడు గమ్యం మరిచాడా? యాత్రికుడు గమ్యం మరిచిపోయాడా? గమ్యం మరిచిపోయిన యాత్రికులంతా వెళ్ళే ప్రదేశం పాతాళం. పాతాళం, పాతాళం వేదనకరమైన స్థలం. పాతాళం వేదనకరమైన స్థలం. ఈ స్థలానికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఈ ప్రదేశానికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించవలసింది, యాత్రికులైన వారు మార్గం తప్పితే, మార్గం తప్పిన వారంతా వెళ్ళే ప్రదేశం పాతాళం. మరి మార్గంలో ఉన్నవారు ఆత్మకు విరోధమైన, మీరు ఆలోచించారా, ఆత్మకు విరోధమైన ఆశలు, శరీరాశలు, లోకాశలు కలిగి ఉన్నవారు ఉన్నారా? కలిగి ఉన్నవారు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పాతాళానికి వెళతారు. బ్యాప్టిజం తీసుకుంటారండి. సినిమా, సీరియల్, అబద్ధాలు, లేకపోతే ఇదేది గుట్కా, ఖైనీలు, లేకపోతే నానా విధమైన వ్యభిచారాలు, దొంగతనాలు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీవి ఆత్మకు విరోధమైన పాపాలు, ఆత్మకు విరోధమైన శరీర కార్యం. ఈ కార్యాలలో నువ్వు నిమగ్నమైపోయావా? ఈ కార్యాలలో నువ్వు కొనసాగుతున్నావా? ఈ కార్యాలలో గనుక నువ్వే కొనసాగుతూ ఉన్నట్లయితే నువ్వు అనుకోవాలి, ఏమనుకోవాలి? నేను దారి తప్పాను. నేనేం చేశాను? దారి ప్రయాణికుడనై నేను నా గమ్యం మరిచాను. గమ్యం గుర్తున్నవాడు ఎప్పటికీ శరీరాశలకు, శరీర కోరికలకు లొంగడు. గమ్యం గురుంది మోషే గారికి. ఐగుప్తు సింహాసనాన్ని ఎడంకాలతో తన్ని పక్కకు వచ్చేశాడు. యోబు గారికి గుర్తుంది గమ్యం. అవమానాలన్నీ నిర్లక్ష్యంగా ఏం చేశాడు? యేసుక్రీస్తుకు గమ్యం గుర్తుంది. మేకులు, పిడుగుద్దుళ్ళు, కొరడా దెబ్బలు, శిలవ, ఇవన్నీ ఏం పెద్దగా పట్టించుకోలేదు. అపోస్తలుడైన పౌలు గారికి గమ్యం గుర్తుంది. లోకంలో ఈ కార్యక్రమం, ఈ లోకంలో ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క బెత్తాలతో కొట్టడాలు, ఇవన్నీ ఏం పెద్దగా ఆయనకు. స్టెఫెను గారికి గమ్యం గుర్తుంది. తల తీసేస్తారని తెలిసినా, ఆయన చంపుతారని తెలిసినా ఏం చేశాడు ఆయన? చంపుతారని తెలిసిన పెద్దగా, ఎందుకంటే గమ్యం చేరాలి. గమ్యం మనం ఏం చేస్తాం? ఈ స్కూటర్ మనం అర్జెంటుగా ఆధునిక వెళ్ళాలంటే ట్రాక్టరా, సైకిలా, ఈ స్కూటరా, ఏదైనా ఒకటి 10 సెంచల ముందు కూడా కూసుకొని పోతాం. ఎందుకంటే మనం గమ్యము లేదప్ప, నాకు చాలా అర్జెంట్ పని ఉండదప్ప అంటాం. మీకు కూడా మీ గమ్యం, మీరు ఆలోచించారు పిల్లరా, మీ గమ్యం చేరాలనే కోరిక, గురి మీకుందా? గురి మీకుంటే పిల్లరా ఏం చేయాలి? మీరు
ఏం చేయాలి? అవమానాలు, నిందలు, బాధలు ఇవన్నీ నిర్లక్ష్యం పెట్టాలి, నిర్లక్ష్యంగా ఉంచాలి. ఆ మార్గంలో ప్రియులారా, ఆ మార్గంలో మీరు ఆలోచించారా ఈ పరలోక ప్రయాణములో లేక ఈ పరలోక యాత్రలో అందరూ అనుకుంటారు నేను పరలోకం పోతాను అనుకుంటారు. కానీ ఎవరు వెళతారు? ఈ యాత్రలో గమ్యం చేరేవారెవరు? గమ్యం చేరాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉంటే గమ్యము చేరగలం అనే విషయాన్ని మనం చూస్తే ఒకసారి యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 27వ వచనం, క్షమించండి 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోరు మార్గంలో. ఏ మార్గం అది? అపవిత్రులు పోకూడని మార్గం, అపవిత్రులు వెళ్ళకూడని మార్గం. అదే ఏదది? దేవుణ్ణి చేరే మార్గం. అది విశ్వాస మార్గం. విశ్వాస మార్గం. ఈ విశ్వాస మార్గములో ఎవరైతే ఉన్నారో, విశ్వాస మార్గంలో ఉన్న మీరు అపవిత్రులు కాకూడదు, పవిత్రులుగానే ఉండాలి, పవిత్రులుగానే బ్రతకాలి, పవిత్రులుగానే జీవించాలి, పవిత్రులుగానే కొనసాగాలి, పవిత్రులుగానే మరణించాలి. ఎందుకంటే భక్తుడు ఎక్కడికి రాజమార్గం అది. ఈ రాజమార్గం ఉంది. ఈ రాజ్యమార్గం ఎలాంటిది? పరిశుద్ధమైన మార్గం. ఈ పరిశుద్ధమైన మార్గంలో ఎవరు ప్రయాణించాలి? ఎవరు ప్రయాణించాలండి? పరిశుద్ధమైన మార్గములో పరిశుద్ధులే ప్రయాణించాలి. అపవిత్రులు ప్రయాణించకూడదు, అపవిత్రులు వెళ్ళకూడదు. అపవిత్రుడు కూడా నేను ప్రయాణిస్తానులే, నేను కూడా దీంట్లో మనం అనుకుంటా, చాలామంది అనుకుంటా నేను బాప్తిజం తీసుకుని నేను సంఘానికి వెళ్తున్నాను, నేను ప్రతి ఆదివారం బలరాధనలో చేయి వేస్తున్నాను, ఇంకా నాకు తప్పితే పరలోకం ఎవరికి ఇస్తాడని చెప్పి లోకంలో మనం ఆలోచిస్తున్న లోకంలో నీచ నికృష్టమైన బుద్ధులు మనుషులకు ఉన్నాయండి. బాప్తిజం పొందిన తర్వాత కూడా ఒకడిపైన అసూయ మానలేదు, ఒకడిపైన ద్వేషం మానలేదు, ఒకడిపైన చాడులు మానలేదు. మానేశారనుకుంటారా? ఆయనలాగా ఈయనలాగా వాళ్ళలాగా ఎవరి గురించి నీకెందుకు? ఎవరి గురించి నీకెందుకు? అందుకే ఒక ఆయన రాశాడు, ఆయన దైవజ్ఞం అంటే పరలోక సంబంధమైన బైబిల్ తెలియకపోయినా ఆయన ఒక పాట రాశాడు. ఏం తెలుసా? ఒకని గొడవ నీకెందుకు రావో నరుడా, ఎవరిలో? అది నీలో దాగి ఉన్నదిరా అని గుడికేస్తుంటారు ప్రతి. ఒకరి గురించి నీకెందుకు? నువ్వు చూసుకో, నువ్వు పరలోకానికి వెళతావా వెళ్ళవా? పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో నువ్వు ఉన్నావా లేదా? పరిశుద్ధమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావా లేదా? పరిశుద్ధమైన మార్గంలో నడుస్తున్నట్లయితే నువ్వు అపవిత్రుడుగా ఉండకూడదు. అనుకుంటారు ఎవరి దృష్టికి వాడే అపవిత్రుడు, ఎవరి దృష్టికి వాళ్ళే పవిత్రులుగా ఫీల్ అయిపోతారు. అది కాదు, అది తప్పు. నీవు ఆలోచించారు పిల్లరా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆలోచిస్తే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు పవిత్రుడే. తర్వాత ఏమైపోయాడు అంటే తర్వాత అపవిత్రుడైపోయాడు. అపవిత్రుడైన మనిషి పవిత్రమైన రాజమార్గంలో నడవటానికి అవకాశం ఉందా? అవకాశం ఉందా? అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచించాలంటే, మనం పవిత్రులమా అపవిత్రులమా? మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి తప్పిదాలు, ఎటువంటి పొరపాట్లు చేయలేదా? ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు లెక్కలేనన్ని మనం రాస్తే, ఒకవేళ మన తప్పులు మనం రాసామనుకో బైబిల్ కంటే ఇంకా లావు పుస్తకం అవుతుంది మనది. దేనికంటే బైబిల్ కంటే ఇంకా పెద్ద పుస్తకం అవుతుంది. నెలకి ఎన్ని అబద్ధాలు ఆడాము, నెలకి ఎన్ని మోసాలు చేసాం, నెలకి ఎంతమందిని చేసాం. డబ్బుల్లో కూడా ₹1 మోసం చేసావా, ₹1, ₹2 మోసం చేసావా, ₹2 రాసుకుంటే మాత్రం కొన్ని లక్షల్లో దాటిపోతుంది ఇంకా. కానీ పవిత్రులు ఎవరు లేరు, అపవిత్రులుగానే ఉన్నారు. కానీ అపవిత్రులైన మానవులకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమిచ్చాడు?
అపవిత్రుడైన ప్రతి మనిషికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటో మనం చూద్దాం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరము అను త్వర ద్వారా ఏర్పరచబడినదియోనైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించటానికి మనకు అర్హత దొరికిందండి. ఏ మనుష్యుడు కూడా క్రీస్తు లేకుండా పరలోకానికి వెళ్ళలేడు. ఏ మనుషుడు కూడా క్రీస్తు లేకుండా పరలోకానికి వెళ్ళలేడు. పరలోకానికి వెళ్ళలేడు కాబట్టి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి? ఆయన ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది. ఆయన శరీరమును తెర ద్వారా ఆయన రక్తము వలన మనకు విమోచన. అంటే ప్రియులారా, క్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు ఒక అవకాశము దొరికింది. ఎక్కడికి వెళ్ళటానికి? పరిశుద్ధ స్థలము. ఎక్కడికండి? పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి అవకాశం దొరికింది. ఈ పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి అవకాశం దొరికింది కాబట్టి ప్రియులారా, అవకాశం దొరికింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశమును దుర్వినియోగం చేసుకోకూడదు. తల్లి గర్భములో తెచ్చుకున్న జన్మ అపవిత్రమైపోయింది కదా, తర్వాత క్రీస్తు ద్వారా వచ్చిన జన్మ అది నూతన జన్మ, అది బ్యాప్తిస్మము. ఈ బ్యాప్తిస్మం జన్మ ద్వారా మనకు దేవుడు పరిశుద్ధమైన ప్రదేశంలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఖైదీ నేరస్తుడు అనుకో, జైల్లో ఉన్నాడు. బెయిల్ కోసం మీరు ఆలోచించారు. నాకు ఏ విధంగా బెయిల్ రావాలని చెప్పి ఏదో ఒక విధంగా ఏదో ఒక చక్కగా సత్ప్రవర్తన కలిగి నడిచి వాళ్ళ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు మంచివాడిగా అనిపించుకొని బెయిల్ వచ్చిందంటే బెయిల్ రాగానే దాన్ని బెయిల్ని అంగీకరిస్తాడా? తృణీకరిస్తాడా? ఏం చేశాడండి? మనం కూడా పాపం అనే బందీఖానలో ఉన్న మన కోసం దేవుడు యేసుక్రీస్తు అనే బెయిల్నిచ్చాడు. ఏం చేశాడు? యేసుక్రీస్తు అనే బెయిల్నిచ్చి కొట్టేశాడు. ఇంకా బెయిల్ ఇచ్చి కేసునే కొట్టేసి మళ్ళీ ఏంటి, బెయిల్ వచ్చిన కేసుకు మళ్ళీ రివర్స్ అయిపోతున్నారు. లేదు, మేము దాని కిందకే వెళ్ళిపోతామని, అదే జైల్లోనే ఉంటామని చెప్పి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈరోజు భూమి మీద ఉన్న మనమందరం కూడా క్రీస్తు రక్తము ద్వారా మనకు అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం దుర్వినియోగపరచుకొనకూడదు. దుర్వినియోగపరచుకుంటే ఏమవుతుంది చెప్పండి? దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుందో చూడండి ఒకసారి. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా, 3వ వచనం అనుకుంటా. ఇంత గొప్ప రక్షణ ఎవరైనా ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప రక్షణ కలిగించే అవకాశాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేశారా? నరకం తప్పదు మీకు. బ్యాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొంది బైబిల్ చదివి పాట పాడి నీ ఇష్టానుసారంగా రక్షణ నిర్లక్ష్యం చేసావా? ప్రార్థన వెళ్దాంలేండి, చూద్దాంలేండి, చేద్దాంలేండి, అందరూ వచ్చారా? వాళ్ళు రావాలి కదా. నువ్వేం చేస్తున్నారా దరిద్రుడా, యూజ్లెస్ ఫెలో, నీచకమైన కుత్తే, ఏం చేస్తున్నావు నువ్వు? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. రక్షణను లక్ష్యం చేయటం లేదు. ఎందుకంటే దేవుడు ఉచితంగా ఇచ్చాడు కదా. ఉచితంగా ఇచ్చిన దానికి దేనికి విలువ ఉండదంటారు. దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణకు కూడా ఏం లేదు. అందరిలో కదండి, కొంతమందిలో లేదు విలువ. ఒరేయ్, నువ్వు రక్షణకు విలువనివ్వలేదు కాబట్టి విలువ లేని నరకాగ్ని గుండానికి నిన్ను పంపిస్తా. కనుక ప్రియులారా,
ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పుతుందయ్య నరకము. నరకం తప్పించుకోవాలని క్రీస్తులోకి వచ్చావు. మరలా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఇరుకులు వచ్చేసరికి మరలా లోకంలోనికి వెళ్ళిపోయావా? మరలా లోకంతో స్నేహం చేసావా? మరలా లోకంతోనే నువ్వు నివసిస్తున్నావా? లోకస్తుడు అంటాడు ప్రార్థనకి వెళితే ఏమొస్తుంది అంటాడు. వీడు దరిద్రుడు, వీడు గర్భదరిద్రుడు, దుష్టుడు. ప్రార్థనకు పోతే ఏమొస్తుంది? తప్పు. నీ ఆలోచనే తప్పు, నీ తలంపే తప్పు, నీ మాటే తప్పు. బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. నరకానికి నీవే దారులు ఓపెన్ చేసుకుంటున్నావు. నువ్వే నరకానికి వెళ్ళడానికి దారులు వేసుకుంటున్నావు. మనం అనుకుంటాం అయితే మనం ప్రార్థన పోలేకుంటే అపవిత్రులా? మరి పవిత్రుడా? నువ్వు ప్రార్థనలో మీరు ఆలోచించారా? భక్తుడైన వాడు, పరిశుద్ధుడైన వాడు, నీతిమంతుడైన వాడు ఎక్కడ ఉండాలి? తిమోతితో ఏమంటున్నాడు పౌలు గారు? నాయనా తిమోతి, విశ్వాసులందరితో నీ అవనేచ్ఛల నుండి పారిపోయి పరిశుద్ధులందరితో ప్రార్థన చేయి, వారితో కూడా సహవాసం చెయ్యి అని చెప్తున్నాడా? సహవాసంలో ఉండాలి. సహవాసం రాకుండా, సహవాసం లేకుండా నేను పరలోకానికి వెళతా కాదు నరకానికి వెళతావు. నేను చెప్తున్నా ఈరోజు ఎవరైతే సంఘ సహవాసములో లేరో, సంఘ సహవాసానికి ఎవరైతే రారో వాళ్ళు నరకానికి వెళతారు. ఇప్పుడే బాగా తీసుకోండి, ఇప్పుడే బాగా మీరు రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి సహవాసంలో ఉండాలి. ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు ప్రతిదినం సహవాసంగా కూడుకున్నారంటే వాళ్ళకి పనిలే కూడుకున్నారా? పరలోకానికి వెళ్ళటానికి కూడుకున్నారు. మనం కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా మనం మారాలంటే ఊకే ఒక్క రోజులో జరగదండి. ప్రతిదినం వాక్యం వింటూ ఉంటే ఒక మనిషిలో ఒక సంపూర్ణ జ్ఞానం వస్తుంది. సంపూర్ణ జ్ఞానం వస్తే మనిషి సొంతంగా నిలబడతాడు. దేవుని కోసం నిలబడతాడండి. అలా కాకుండా తన ఇష్టానుసారంగా ఎలాగండి? ఈ మధ్యలో ఒక దరిద్రం వచ్చేది ఏమున్నది? మా ఇంట్లో లైవ్ చూస్తే నేను మా ఇంట్లోనే ఉంటానంటాడు. ఏమంటాడండి? ఎక్కడైనా బైబిల్లో లైవ్ చూస్తే పరలోకం ఉందని ఉందా? లేదండి లైవ్ మా ఇంట్లోనే లైవ్ వస్తుందండి. అది ఎవరికైతే సంఘము దగ్గరలో లేదో వాళ్ళు లైవ్లో చూసుకోవాలా. నీకు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్న నువ్వు లైవ్కి అలవాటు పడ్డావంటే అర్థం ఏంటి? కట్టబడిన గాడిద లాంటి వాడు అనమాట నువ్వు. ఏది పులిని మరి ఇటీవల శాస్త్రవేత్తలు చెప్పారు, గుర్రం అనేది చాలా భయంకరంగా పరిగెడుతుంది. ఆ గుర్రాన్ని ఎక్కడో ఒక గూటం కొట్టేసి అక్కడ కట్టేశారనుకో, అది ఎట్లా వదిలిపెట్టామనుకో, అట్లాగే ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు వదిలిపెడితే తర్వాత అది దాని తాడు ఇచ్చేసరికి అది రాదంట, అది వెళ్ళిపోదంట, అక్కడే ఉంటుందంట అది. అంటే అర్థం ఏంటి? గుర్రం అనుకుంటుంది నన్ను కట్టేసాడే మా యజమాని అనుకుంటుంది. తాడు ఉప్పినా కూడా లేదు మా యజమాని కట్టేసి మనకు అట్లా ఉందన్నమాట. ఏముంది? నన్ను పరలోకం పోతానులే. ఇది తప్పు. సహవాసం ప్రాముఖ్యం. సహవాసములో ఉంటేనే నువ్వు పరిశుద్ధంగా వస్తావు. నీ ఇంట్లో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటావు, ఫోన్ చూస్తావు, ఎవరికి తెలుస్తుంది? అంతే కదా. లైవ్ అంటే ఎట్లుంటుంది? ఇట్లా కాళ్ళ మీద కాలు వేసుకుంటావో, బూదిని కాడ చూస్తావో, మరి లేకుంటే టీ దాక్కాడ చూస్తావో, ఎవరికి తెలియదు కదా అది. ఎందుకంటే నీళ్ళని ఇష్టం. సహవాసం అలా ఉండదు, దేవుని ఇష్టం అది. దేవుని ఇష్టం నెరవేర్చే ఒక ప్రదేశం అది. అందుకే ప్రియులారా, నిన్ను నీవు పవిత్రునిగా చేసుకోవాలి. క్రీస్తు రక్తంలో నిన్ను నువ్వు కడుక్కోవాలి. వాక్యముతో కూడా కడుక్కోవాలి. వాక్యంతో కడుక్కొని నిన్ను నీవు పవిత్రపరుచుకొని పరిశుద్ధమైన మార్గంలో నడవాలి. పరిశుద్ధమైన మార్గంలో నడిస్తేనే పరలోకం, దేవుని దగ్గరకు చేరుతాం. చూడండి, ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 వచనం. అందరితో సమాధానం ఉంటుందా మనకు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి.
పరిశుద్ధత లేకుండా ఎవడును పరలోకం వెళ్ళలేడు. పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే పరలోకం చూస్తాం, పరలోకం వెళతాం. పరిశుద్ధత లేదా పరలోకం వెళ్ళలేం. పరలోకం వెళ్ళలేం. పరలోకం వెళ్ళలేం పిల్లరా. యాత్రికుడా, నీ ప్రయాణం ఎక్కడికి? ఎక్కడికండి? పరిశుద్ధత కలిగి ప్రభు యొద్దకు. పరిశుద్ధత కలిగి దేవుని యొద్దకు, పరిశుద్ధుడైన దేవుని యొద్దకు చేరాలి. పరిశుద్ధుడైన దేవుని యొద్దకు చేరితేనే నీకు పరలోకం. పరిశుద్ధుడుగా నువ్వు బ్రతికితేనే నీకు పరలోకం. పరిశుద్ధమైన మార్గంలో నడిస్తేనే నీకు పరలోకం. ఏంటి? నీకు పరలోకం. పరిశుద్ధమైన మార్గంలో నడవక, పరిశుద్ధముగా బ్రతకక, పరిశుద్ధుడుగా జీవించక, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా చేరగలవు మిత్రమా? అది నీ వల్ల అవుతుందా? కాదు. అది నీ వల్ల కాదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల పిల్లలు మీరందరూ కూడా గమనించాలి. మీరందరూ కూడా ఆలోచించాలి. ఏంటి ఆలోచించవలసింది? ఏంటి గమనించవలసింది? అంటే మనమందరం కూడా పవిత్రుడు, పరిశుద్ధుడు అయినా ఆయన నమ్ముకున్న మనం ఆయనలో దేవునిలో ఎలాంటి పరిశుద్ధత అయితే ఉన్నదో, క్రీస్తులో ఎలాంటి పరిశుద్ధత అయితే ఉన్నదో, పరిశుద్ధాత్మలో ఎలాంటి పరిశుద్ధత అయితే ఉన్నదో, వారికి కలిగి ఉన్న సుగుణాలు మనం కూడా ధరించుకుందాం. మనం కూడా ధరించుకుంటేనే పరిశుద్ధులు ఉండే లోకమే ఏ లోకము? ఏ లోకం? అలోకము? పరలోకం. అంటే దేవుడు భూలోకం అందరికీ ఇచ్చాడు, కానీ పరలోకం అందరికీ ఇవ్వాలనుకోలేదు. భూలోకం అందరికీ ఇచ్చినందుకే పాడు చేసేసారు. ఇదంతా కాలుష్యం పెరిగిపోయింది. ఓజోన్ పొర బొక్కల వారు రంధ్రాలు పడ్డాయి అన్నారు. ప్రకృతిని అంతా కాలుష్యం చేశారు. కానీ ఇలాంటి దరిద్రులకు పరలోకం ఇవ్వాలనుకోలేదు. ఇలాంటి వాళ్ళకు పరలోకం ఇవ్వకూడదు. నేను ఎలాగైతే ఉన్నానో అలాగే నా పిల్లలు కూడా నాలా పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో వారికి నేను పరలోకం ఇస్తా. అపవిత్రులుగా ఎవరైతే ఉంటారో వాళ్లకు నేను పరలోకము ఇవ్వను. కనుక ప్రియులారా, ప్రయాణికులైన వాళ్ళం మనం ఏ ప్రయాణంలో ఉన్నాము? పరలోక ప్రయాణంలో ఉన్నాం. పరలోక ప్రయాణములో ఉన్న మనకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు ఎన్నో వస్తాయండి. వాటన్నిటిని సహించి ఓర్చుకొని మన గమ్యం చేరేదాకా, పరలోకం చేరేదాకా, దేవుని చేరేదాకా మన పవిత్రతను కాపాడుకుందాం, మన యథార్థతను కాపాడుకుందాం, మన నిర్దోషత్వాన్ని కాపాడుకుందాం, మన నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుదాం. నీ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలియదు, నా ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలియదు. ముగింపు తెలియని ప్రయాణాలు ఎవరివి? నీది, నాది. మనం ముగింపు తెలియని ప్రయాణాలు కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎప్పటికైనా సిద్ధంగా, మనకి ఈరోజు కొళాయి వస్తుందని తెలియగానే ఏం చేస్తాం? మనకు బస్సు వస్తుంది 8 గంటలకని తెలియగానే ఏం చేస్తాం? ప్రభువు కూడా వస్తాడు, లేదా మన మరణం కూడా. రెండిటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ప్రభు అయినా వస్తాడు, మరణమైనా వస్తుంది. ప్రభు అయినా రావచ్చు, మరణమైనా రావచ్చు. ఈ రెండిటిలో ఏదో ఒకటి వచ్చేలోపు నువ్వేం చేయాలి? చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 7:2. రెండో కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం చదువు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి. దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి?
పూర్తి చేయాలి పరిశుద్ధతను. ఏదైనా ఒక పని పట్టుకునే మనం కొట్టగా చేయాలా పూర్తి చేయాలి, అది ఓనర్ వచ్చే లోపల పూర్తి చేయాలని చెప్పి ఒక పనిని పట్టుకున్నప్పుడు ఆ పనిని నువ్వు పూర్తి చేయాలని తాపత్రయపడతావు కదా. దేవుడు కూడా నీకు ఒక పని ఇచ్చాడు. ఏంటా పని? నాయన పరిశుద్ధతను పూర్తి చేయి, సంపూర్తి చేయి. నువ్వు పరిశుద్ధతను సంపూర్తి చేస్తేనే నీకు పరలోకం ఇస్తా. నువ్వు మరణించేలోపు, ప్రతి మనిషి మరణించేలోపు పరిశుద్ధతను సంపూర్తి చేస్తేనే పరలోకం. పరిశుద్ధతను సంపూర్తి చేయలేదా ఆరని అగ్ని గుండం. మీరు ఆలోచించండి, గమనించండి, ఆచరించండి. దేవుని కోసం పవిత్రంగా బ్రతకండి. మీ గమ్యం వచ్చే వరకు హింసలు అనుభవించండి, కష్టాలు అనుభవించండి. గమ్యం చేరిన తర్వాత కష్టాలే లేవు, సుఖం, ఆనందం, సంతోషం. ఎంతకాలం? యుగాలు. సంతోషమైన యుగాలు, వేదనైన. మీరు ఆలోచించండి. యుగాలు ఆనందపడే ప్రదేశానికి వెళతారా, యుగాలు వేదన పడే ప్రదేశానికి వెళతారా? నిర్ణయం మీదే. ఆలోచించండి, గమనించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామాన్ని కొందనాలైనా, మీ మాటలు విన్నాంనైనా, విన్న మాటల ప్రకారంగా బ్రతుకుట కృప చూపుతారని